దేశ రాజకీయాల్లో పెను సంచలనం 2026 నాటికి జరగాల్సిన నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయింది. మన పెద్దలు ఊరికే అనలేదు, ఒకడికి మేలు జరిగితే మరొకడికి కీడు జరుగుతుంది అని. ఈ బిల్లు విషయంలో కూడా అదే జరిగింది. అసలు సమస్య ఎక్కడ ఉందంటే, జనాభా ప్రాతిపదికన సీట్స్ పెంచాలని చెప్పి కేంద్రం భావించింది. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు జనాభాను కంట్రోల్ చేసి అభివృద్ధి పదంలో సాగుతున్నాయి. కానీ ఇప్పుడు జనాభా తక్కువ ఉందని సీట్స్ తగ్గించడం అంటే కష్టపడిన వాడికి కంచం దూరం చేసినట్టే కదా. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగి దక్షిణాది రాష్ట్రాల గొంతు పార్లమెంట్లో తగ్గుతుంది. సీట్స్ తగ్గితే కేంద్ర నిధుల దగ్గర నుండి జాతీయ నిర్ణయాల వరకు దక్షిణాది ప్రభావం చాలా తగ్గుతుంది. ఇది మన ఫెడరల్ స్ఫూర్తికే పూర్తిగా విఘాతం కలిగిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, మహిళా రిజర్వేషన్ బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు ముడిపెట్టడం వలన ప్రతిపక్షాల నిరసనతో 131వ రాజ్యాంగ బిల్లు సవరణ ఆగిపోయింది. ఒక విధంగా ఈ బిల్లు ఆగిపోవటం దక్షిణాది రాష్ట్రాల మంచికేనా? వేచి చూద్దాం.